ఫ్రెండ్స్, చిన్ని సీరియల్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ మా సీరియల్లో ప్రసారం అయ్యే సూపర్ డూపర్ హిట్ సీరియల్ ఏదైనా ఉందంటే అది చిన్ని సీరియల్. అయితే చిన్ని సీరియల్ గత ఏడాది జూలై 1న ప్రారంభమైంది. ఇప్పటికి 1 ఇయర్ పూర్తయిపోయింది. అయితే 1 ఇయర్ పైన పూర్తయినా కూడా ఇప్పటికి కూడా ఈ సీరియల్ మొన్న ఈ మధ్య స్టార్ట్ అయింది. అప్పుడే ఇంత సీరియల్ అయిపోయిందా అన్నట్టుగా అయిపోయింది. అయితే మనం గమనించినట్టయితే ఈ సీరియల్‌లో కావ్య, అలాగే చిన్ని, కావేరి ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ అయితే పూర్తిగా ముగిసిపోయాయి. అయితే ఇంకొక మ్యాటర్ ఏంటంటే చిన్ని సీరియల్‌లో చిన్ని క్యారెక్టర్‌లో ఇప్పుడు ఈ అమ్మాయి కొత్తగా మధుమిత రావడం జరిగింది. అయితే మధుమితని చూసిన వాళ్ళందరూ కూడా చిన్నికి మ్యాచ్ అవ్వలేదు. వేరే కొంచెం చబ్బీగా ఉన్న అమ్మాయిని పెట్టుంటే బాగుండేది అని అందరూ అనుకున్నారు. బట్ సీరియల్ నడుస్తున్నంత సేపు తిన యాక్షన్ కానీ, తిన కట్టుబొట్టు కొద్దిగా మంచిగా అనిపించి, ఇప్పుడు జనాలు ఈ సీరియల్‌కి అలవాటు పడ్డారు. అయితే ఇప్పుడు చిన్ని సీరియల్‌లో నటిస్తున్న మధుమితకి, అలాగే మన డాక్టర్ బాబుకి అదేనండి మన కార్తీక దీపం కార్తీక్‌కి ఉన్న మధ్య ఉన్న సంబంధం ఏంటి? వీళ్ళిద్దరూ ఏమవుతారో గనక చూసినట్టయితే, కార్తీక దీపం సీరియల్ 2 తీస్తున్నప్పుడు జ్యోత్స్న క్యారెక్టర్ కోసం అటు కార్తిక్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ చాలా అంటే చాలా వెతికారు. ఎందుకనంటే మోనిత క్యారెక్టర్ అనేది ఒక యూనిక్ క్యారెక్టర్. కార్తీక దీపంలో మోనిత క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్‌గా మనం చెప్పలేం మాటల్లో. తన ఆ ఎఫెక్ట్ 'బిగ్ బాస్' సీజన్ 7లో కూడా పడింది. అయితే ఆ తర్వాత జ్యోత్స్న క్యారెక్టర్ కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎందుకంటే జ్యోత్స్నే ఇక్కడ విలన్ కదా! సో, విలన్ క్యారెక్టర్ కోసం వెతుకుతున్న సమయంలో తిన వచ్చిందనమాట. సజెషన్‌గా. అయితే ఈ అమ్మాయిని కూడా ఫస్ట్ వాళ్ళు విలన్‌గా పెడదాం అనుకున్నారు. కానీ ఈ అమ్మాయి మరీ చిన్న అమ్మాయిలాగా ఉంది. అంటే పర్సనాలిటీ అదంతా కూడా చిన్నగా ఉంది. సో, విలన్ క్యారెక్టర్‌కి అంతగా నప్పదేమో! కొద్దిగా రిచ్‌గా ఉండాలి. అంటే ఇప్పుడు జ్యోత్స్న బాగా రిచ్ అమ్మాయి కదా! డబ్బు పరంగా రిచ్ కదా! సో, అటువంటి అమ్మాయి కావాలి. కొంచెం బ్రాడ్ ఫేస్ అది ఉండాలి అని అనుకున్నారు. అందులోని ఈ అమ్మాయి కొంచెం లైట్ ఇన్నోసెంట్ ఫేస్ ఉంది కాబట్టి ఈ అమ్మాయినొద్దు అని అనుకున్నారనమాట. అయితే కార్తీక్‌కి ఈ అమ్మాయి వీరాభిమాని. అయితే కార్తీక్ ఏం చేశాడంటే ఈ అమ్మాయిని స్టార్ మా వాళ్ళకి రికమెండ్ చేయడం జరిగిందనమాట. అయితే ఏదైనా సీరియల్‌లో గనక తనకి ఇంట్రెస్ట్ ఉంది. ఇలా సీరియల్స్ చేస్తుందనేసి. అయితే ఓకే. అంతా బానే ఉంది. కొన్నాళ్ళ తర్వాత అంటే ఆల్మోస్ట్ కార్తీక దీపం సీరియల్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అవుతుంది కదా! ఆ సీరియల్ కూడా స్టార్ట్ అయ్యి 1 ½ ఇయర్. ఆ తర్వాత తనకి చిన్ని సీరియల్‌లో అవకాశం రావడం జరిగిందనమాట. అయితే వెంటనే ఇమ్మీడియేట్‌గా కార్తీక్ ఫోన్ చేసి థాంక్ యూ చెప్పిందంట. సో, ఈ రకంగా జ్యోత్స్నగా అవ్వాల్సిన ఈ అమ్మాయి మధుమిత చిన్నిగా అయిందనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.